ఒకటి చెప్తున్నా, పవన్ స్టార్ నిల్చుంటే చాలు మాకు దిక్కుంది, దానికి లెక్కలేదు. తక్కువగా చూడద్దు. సో ఏ టైంలో ఎవరు ఎప్పుడు ఏ పొజిషన్లోకి వెళ్ళిపోతారో మనకు తెలియదు. కాబట్టి ప్రతి మనిషిని గౌరవించాలి, ప్రతి మనిషిని బాగా మంచిగా తీసుకోవాలి. రెండు పడవల మీద కాళ్ళు పెడితే మునిగిపోతారంటారే, కానీ రెండు పడవల మీద కాళ్ళు పెట్టి మరీ నడుస్తున్న పవన్ కళ్యాణ్ గారికి ఇలాగే మీ ప్రయాణం బాగా సాగాలని, 100 ఏళ్ళు మీరు మంచి మంచి సినిమాలు తీయాలని మేమందరం కూడా, మీ అభిమానులందరూ కూడా ఆదరిస్తామని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, పవన్ కళ్యాణ్ గారికి ఇలాగే మంచిగా ప్రతి మనిషిలో ఉండే మంచిని తీసుకోమంటా. నేను చెడుని గురించి మనకు అనవసరం. ప్రతి మనిషిలో మంచి ఉంటుంది. పవన్ కళ్యాణ్ గారిలో ఓపిక, సహనం అన్నీ ఉండి ఈరోజు 2 పదవులు నిర్వహిస్తున్నారు. ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ. థ్యాంక్ యూ అండి. చాలా బాగుందండి. వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. వెయిటింగ్ ఫర్ ద పార్ట్ 2. సూపర్ బ్లాక్ బస్టర్ మూవీ. జై పవర్ స్టార్, జై జై పవర్ స్టార్. సూపర్. ఏ సినిమాలో అయినా ఆయన మనసులు కొల్లగొట్టేశారు. ఈ సినిమాలో ఇంకా బాగా కొత్తగా చూపించారు ఆయన పవన్ కళ్యాణ్ గారిని. ఇప్పటి వరకు వేరే జోనర్ కదా ఇది. యాక్షన్ సీన్స్ ఒక వీరుడుగా చాలా బాగా చేశారు ఆయన. సో పార్ట్ 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాం. లుక్స్ అన్ని చాలా బాగున్నాయి. ఆయన యాక్షన్ సీన్స్ అన్ని డాన్స్ అన్ని మళ్ళీ ఏదో ఎక్కువ డాన్స్ లేకపోయినా ఆయన చేసిన ఒక స్టెప్ అయినా అదే ఫ్యాన్స్ కి చాలా పండగ. సో పార్ట్ 2 కోసం మేము వెయిట్ చేస్తున్నాము. సినిమా అయితే బ్లాక్ బస్టర్ అండి. అంటే ఆనాటి ముస్లిం వీళ్ళు రాజులు ఎలా మనం దోచుకున్నారో, ఎలా జరిగింది, మన ధర్మాన్ని మన సంస్కృతిని కాపాడే ప్రయత్నంలో వీరమల్లు ఎలాంటి రిస్క్ చేశాడు, అంత అద్భుతంగా దాన్ని పోరాటానికి ముందుకు వచ్చాడు అనేది కథ. బీజీ మదిలిపోయిందండి. కీరవాణి గారి బీజీ మదిలిపోయింది. నెక్స్ట్ ఫోటోగ్రఫీ చాలా బాగుంది, మాటలు చాలా బాగున్నాయి. ఎక్కడ మనకి సినిమాలో అది లేదు ఇది లేదనే భావన కలగలేదు. చాలా మంది కొంతమంది ఇళ్ళకు ముందు నేను వెంటనే సెకండ్ హాఫ్ కొంచెం అన్నారు, అది ఎక్కడ నాకు అనిపించలా. చాలా ఎర్లీగా సెకండ్ హాఫ్ అయిపోయింది అనిపించింది. అంటే ఫుల్ ఎంగేజ్గా ఉంది. ఇది నేను చాలా ఫ్యాక్ట్ చెప్తున్నా, చూసిన కూడా చెప్తారా. పవన్ కళ్యాణ్ గారు యోధుడులో ఉన్నాడు. ఆయన రియల్ యోధుడే కదా, మట్టి కనిపించేస్తాడు. రాజకీయాల్లో కూడా ఆయన సనాతన ధర్మ పరిరక్షకుడిగా ఉన్నాడు. ఇప్పుడు సినిమాలో అది చాలా రెలవెంట్ ఈ సినిమాకి ఉంది. బయట ఇప్పుడు ఎలా ఉందో రాజకీయ వాతావరణం ఈ సినిమాలో కూడా అలాగే ఉంటుంది. ఆనాటి ముస్లిమ్స్, ఇలాంటి దుర్మార్గులు. నాగమహేష్ గారి సినిమాలో ఎందుకు కనిపించలేదండి, మరి వాళ్ళు పిలవలేదు. బట్ మీ ముచ్చట నేను ఉస్తాద్ భగత్ సింగ్ తీరుస్తా, దాంట్లో చేస్తున్నాను, అరేంజ్ చేశాను. లాస్ట్ ఫస్ట్ చేశాను. ఐ విల్ కంటిన్యూ దట్ మూవీ. గుడ్ క్యారెక్టర్. పవన్ కళ్యాణ్ సినిమాని ఫస్ట్ చూడడానికి వచ్చారు, ఏంటి అసలు అంటే సినిమా మీద అంత మోజు ఉంది, సినిమా చూడాలంత క్రేజ్ ఉంది కదా, చూద్దాం. ఆయన చాలా కాలం చూసాము అని చెప్పాను. మీరు ఎంత ఇస్తారు రేటింగ్ 4.5 ఇస్తాను నేను, 100% 5. ఇది పవన్ కళ్యాణ్ గారి సినిమా. అయితే ఇందులో 2 హీరోలు ఉన్నారన్నమాట. ఒకటి పవన్ కళ్యాణ్ గారు, 2 ఎంఎం కీరవాణి గారు. ఎందుకంటే ఈ సినిమాకి ప్రాణం పెట్టారన్నమాట ఎంఎం కీరవాణి గారు. అంత బాగుంది మ్యూజిక్. ఈ సినిమాలో నేను కూడా ఒక పార్ట్ అవ్వడం నాకు చాలా హ్యాపీగా ఉంది. లాస్ట్ నేను డాక్టర్ వేషం వేశాను. లీగల్గా సెకండ్ పార్ట్ కోసం కూడా నేను ఎదురు చూస్తాను. థ్యాంక్ యూ.
థ్యాంక్ యూ సో మచ్. బాగా చూపించాడు. గ్రాఫిక్స్ ఎక్కడైనా గ్రాఫిక్స్ కొద్దిగా ఇంప్రూవ్ అయ్యింది. సినిమా భారీ హిట్ అనేది. కానీ లాస్ట్ 45 minutes కావాలైపోయాడు సినిమాలో. లాస్ట్ 45 minutes మటుకు ఆ ఎమోషన్స్ బాగా కనెక్ట్ అవుతాయి హిందూ వాళ్ళకి. చాలా బాగుంది. సెకండ్ హాఫ్ మెయిన్ గా సెకండ్ హాఫ్ లేచిన సినిమా అంతా. సెకండ్ హాఫ్ లో లాస్ట్ 45 minutes మనకి ఎమోషన్స్ కనెక్ట్ చేస్తాడు. అంటే మనకి హిందూ వాళ్ళకి ఆ గ్రంథాలని అవి నాశనం చేయడం అవన్నీ కొంచెం ఎమోషనల్ గా కనెక్ట్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్క హిందూ ఈ మూవీ చూడాలి. ఇండియాలో హిందూ మతాన్ని కాపాడేది మోదీజీ. ఈ సినిమాలో చారిత్రకాన్ని చూపెడతాడు మన పవన్ కళ్యాణ్ జీ. ఆంధ్రప్రదేశ్ లో బాబు గారు ఇస్తున్నారు సూపర్ 6. ఈ సినిమాతో కళ్యాణ్ బాబు కొట్టాడు పాన్ ఇండియాలో 6. ఈ మూవీలో నిధి అగర్వాల్ ఈ మూవీలో ఉంటుంది. నిధి తను చూశాక పోతుంది ప్రేక్షకుల మది. ఈ మూవీలో నిధి అగర్వాల్ గ్లామర్ తో కొల్లగొట్టేసింది. పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ గుండెల్లో ఇల్లు కట్టేసింది. భయపడుతూ డ్రైవింగ్ చేయకు. ఈ సినిమాలో బాబీ డియోల్ చూసి భయపడకు. అసలు నిజమైన అవేంగ్ చేయమంటే బాబు డియోల్ టైపే ఉంటాడు. అసలు మైండ్ బ్లోయింగ్ మూవీ మాత్రం సూపర్ డూపర్ బ్లాక్ బాస్టర్ పాన్ ఇండియా లెవెల్లో కుమ్మేస్తుంది. ఇందులో బాలయ్య బాబు ఉంటాడని అన్వేషణ అన్నాడు కానీ బాలయ్య బాబు లేడు. కొద్దిగా అదొకటి కొద్దిగా డిసప్పాయింట్ చేసింది. కాకపోతే మూవీ అయితే అల్టిమేట్. 2-3 సార్లు చూడొచ్చు మూవీ. 500 కోట్లు అయితే పక్కా. పార్ట్ 2 ఉంటుంది. ఓకే, సూపర్ రివ్యూస్, సూపర్ మూవీ, బ్లాక్ బాస్టర్, బ్లాక్ బాస్టర్. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. సూపర్ ఉంది స్టోరీ. ఒక విధంగా చెప్పాలంటే సనాతన ధర్మం కోసం పోరాటం వ్యక్తి. జై పవర్ స్టార్, జై పవర్ స్టార్. బ్రో, జింక ఎంత పలిసినా పులికి విందే. స్టార్స్ ఎంత మంది ఉన్నా పవన్ కళ్యాణ్ కిందే. జై పవర్ స్టార్. లేదు, సూపర్ ఉంది మూవీ, సూపర్ మూవీ, బ్లాక్ బాస్టర్ హిట్. సనాతన ధర్మం కోసం పోరాడినట్టు ఉంది మూవీ. సనాతన ధర్మం కోసం తీశాడు. సెకండ్ హాఫ్ మస్తు ఉంది బ్రో. సెకండ్ హాఫ్ సూపర్ హిట్. బాగుంది బ్రో. స్లో ఏం లేదు మూవీ. సూపర్. పవన్ కళ్యాణ్ ఎంట్రీ మామూలుగా లేదు. బ్లాక్ బాస్టర్ హిట్ మూవీ. బ్లాక్ స్టార్ సాంగ్స్ బాగున్నాయి బ్రో. కళ్యాణ్ బాబు, కళ్యాణ్ బాబు. ఇప్పుడు చూడడం జరిగింది. 8 o'clock షోకి వచ్చా PCX స్క్రీన్ లో. చాలా బాగుంది. బ్లాక్ బాస్టర్ అవుతుంది మూవీ అయితే. అంత సినిమా పార్ట్ 2 గురించి చూడాలి. ఇంకా సెకండ్ హాఫ్ లాగ్ ఏం లేదు. బాగుంది. సాంగ్స్ బాగున్నాయి. అల్టిమేట్ ఉంది. పవన్ కళ్యాణ్ యాక్షన్ బాగుంది. నిధి అగర్వాల్ బాగుంది. యాక్టింగ్ బాగుంది. అట్లానే క్రిష్ డైరెక్షన్ కూడా చాలా బాగుంది. చాలా బాగుంది పవన్ కళ్యాణ్ ఎంట్రీ. గూస్ బంప్స్ వస్తాయి. ఫస్ట్ పార్ట్ లో సెకండ్ పార్ట్ లో కొన్ని సీన్స్ ఉన్నాయి. గూస్ బంప్స్ వస్తాయి. అల్టిమేట్ ఉంది మూవీ అయితే. చూడొచ్చు, ఎవరైనా చూడొచ్చు. సినిమా ఎట్లుందని కాదు, సినిమా ఒక మూత మోగిపోయింది పవన్ కళ్యాణ్ కెరియర్ లా. ఇది ఒక మంచి బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఇప్పటిదాకా మనము ఒక ఫైట్ సినిమా అంటే పవన్ కళ్యాణ్ సినిమా చాలా రోజులు, ఒక యాక్షన్ మూవీ చూడగా చాలా రోజులైంది. ఇప్పుడు ఒక బెస్ట్ మూవీ అని చెప్పొచ్చు. అంటే ఫైట్స్ కానీ ఎలివేషన్స్ కానీ ప్రతిదీ మనం ఎంజాయ్ చేస్తాం. ఇక్కడ పవన్ కళ్యాణ్ గారు చాలా కష్టపడ్డారు. అంటే చాలా రోజుల తర్వాత లేటెస్ట్ వచ్చిన సినిమా. అంటే ప్రతి సీన్ ఎంజాయ్ చేస్తాం. అంటే ఇక్కడ బోరింగ్ లేదు. మేము చెప్పండి, హీరోయిన్ గారు యాక్టింగ్ చూస్తే మనకు ఒక మళ్ళా దివ్యభారత కనిపించింది ఆమె ఫేస్ లా. ఒక మళ్ళీ ఒక దివ్యభారత దొరికింది అనుకోవచ్చు ఇండస్ట్రీకి. ఆమె యాక్టింగ్ అంతా బాగా చేసింది. అంటే ఫస్ట్ కృషి చేసిన కొద్దిగా బాగుంది. జ్యోతి కృష్ణ గారు తీసుకున్నాక ఇంకా హైలైట్ అయింది. అంటే నిజంగా చెప్పాలంటే జ్యోతి కృష్ణ హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. ఎక్కడ కూడా తగ్గలే. చాలా బాగుంది. మ్యూజిక్ మాత్రం చాలా బాగుంది. కీరవాణి గారు హ్యాట్స్ ఆఫ్ సార్. మళ్ళీ ఒక బాహుబలి ఎలా కొట్టారు అలా కొట్టి చూపించారు. నిజంగా సినిమా ఇది ఒక పెద్ద బ్లాక్ బస్టర్ మూవీ. ఒక తెలుగులో ఒక జాకీ చాన్, ఒక బ్రూస్ లీ ఎట్లా ఫైట్ చేస్తారో మన తెలుగు ఇండస్ట్రీలో పవన్ కళ్యాణ్ గారు మార్షల్ ఆర్ట్స్ ఫైట్స్ అలా చేసి చూపించిండు. ఎవరు కూడా చేయరు అట్లా. పవన్ కళ్యాణ్ అందుకుంటే పవర్ స్టార్ అనేది వచ్చింది పేరు. దట్ ఈస్ పవర్ స్టార్. జై పవర్ స్టార్. హరి హరి మీర వాళ్ళకి జై.